తుమ్మలగుంట పంచాయతీలో రెవెన్యూ సదస్సులకు ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తె నాని పాల్గొని ప్రసంగించారు. గత వైసీపీ పాలనలో జరిగిన భూ అక్రమాలు, అన్యాయాలు వెలుగులోకి తీసుకురావడానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం అని తెలిపారు. రైతుల సమస్యలను అధికారులు చుట్టూ తిరిగే పని లేకుండా అధికారులనే పంచాయతీ కార్యాలయం వద్దకు పిలిపించి సమస్యల పరిష్కారం చేసుకోవచ్చునని ఈ సందర్భంగా వారు తెలిపారు. గ్రామానికి సంబంధించినటువంటి ఏమేమి డెవలప్మెంట్ చేశారో చూస్తే ఆల్మోస్ట్ అన్ని అయిపోయి ఉండాలి. ఇంకేది ఉంది నా సమస్య అని అడిగితే ఇక్కడ మేజర్ సమస్య యూడిఎస్ ప్రాబ్లం ఉంది. ఆ యూడిఎస్ చేస్తే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా క్లియర్ అవుతుందని కూడా అని చెప్పారు. మీ ద్వారా అన్నకు కానీ అందరికి కూడా చెప్తున్నా, 2 నెలల ముందు శాంక్షన్ చేయడం జరిగింది. 5 ప్యాకేజీల్లో 9,67,00,000. ఫస్ట్ టైం టెండర్ పిలిస్తే ఎవరు రాలా, ఇప్పుడు సెకండ్ టైం పిలిచారు. ఈ సెకండ్ టైంలో నిన్న లాస్ట్ డేట్ అయింది కాబట్టి టెండర్ ఎవరైనా చేస్తుంటారు కాబట్టి ఎంత తొందరగా అవుతా తొందరగా ఆ సమస్యను పరిష్కరించేది కూడా చేస్తానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో ఇదే విధంగా 3 నెలల ముందు వర్షం వచ్చినప్పుడు అందరూ మన అక్కడ ఉన్నటువంటి మన ఆది ఆంధ్రవాడి గారా అక్కడంతా పోయి చూసినప్పుడు దానికి సంబంధించిన కుంటలో వచ్చి ల్యాండ్స్లో వచ్చి పురుగులు ఉన్న దాన్ని అన్ని కూడా చూసి ఆ రోజే మాట్లాడి దీన్ని చేయటం జరిగింది. ఇది ఎంత తొందరగా అవుతా తొందరగా కూడా పరిష్కరించేది ముందుకు పోతానని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్ఆర్జీఎస్ లో కూడా మన కృష్ణారెడ్డి అన్న ఎస్టీ కాలనీ యానాది కాలనీ దగ్గర నుంచి అక్కడ వరకు 10 లక్షల రూపాయలతో ఉండే బ్యాలెన్స్ సీసీ రోడ్ కూడా ప్రపోజల్ పెట్టాం. అది కూడా శాంక్షన్ ఆర్డర్ అయింది. దాన్ని కూడా వాళ్ళు ఎప్పుడు భూమి పూజ చేస్తే కాంట్రాక్ట్ లో భూమి పూజ చేసిన వెంటనే అది కూడా కంప్లీట్ చేస్తామని కూడా ఈ సభ కూడా తెలియజేసుకుంటున్నా. దీనికంటే కూడా ముఖ్యంగా ఇక్కడికి సంబంధించినటువంటి విషయాలు చెప్పాలి. ఈ తుమ్మలగుంట గ్రామానికి సంబంధించి టోటల్ గవర్నమెంట్ ల్యాండ్ 11 ఎకరాలు ఉంది. మఠం ల్యాండ్ 129 ఎకరాల 54 సెంట్స్ ఉంది. అదేవిధంగా చెరువు 60, 61, 62, 63 సర్వే నెంబర్లో 88 ఎకరాల 91 సెంట్ ఉంది. పట్టా ల్యాండ్ 200 ఎకరాల 50 సెంట్లు ఉంది. మొత్తం చేరి ఈ గ్రామానికి 431 ఎకరాల 2 సెంట్లు ఉంది. దీంట్లో రైతులు ఉన్నారు. రైతులకు సంబంధించి కొన్ని లీజులకు ఇవ్వడం జరిగింది. అన్ని ఉంది. మీ ద్వారా ఇక్కడ ఉండే రైతులకి కొన్ని సందర్భంగా ఇప్పుడే నాకు కూడా వినిపించారు. గతంలో ఎవరైతే అనుభవంలో ఉండి 19 మంది రైతులు స్థలాలు తుడా తీసుకునిందన్నారు. దానిపైన కూడా స్థానికంగా ఉన్నటువంటి డిప్యూటీ కలెక్టర్ గారిని, ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. ఏ విధంగా తీసుకున్నారో, ఏ ప్రాతిపదికన తీసుకున్నారో దాన్ని కూడా తీసి దాని రికార్డ్స్ ఇస్తే దాన్ని కూడా వాళ్ళు ఎవరు రైతులు ఉన్నారో వాళ్ళకి తిరిగి ఇచ్చే విధంగా సీఎం గారి దృష్టి తీసుకుని పోతాం కాబట్టి దాన్ని కూడా చూడాలని కూడా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే రైతు భూమి అనేది ఎవడైనా మన తాతల కాలం నుంచి ఇచ్చేది మన సొత్తు. 1 సెంటు 5 సెంట్లో రైతులకి ఆ ఇచ్చింది తరం తర్వాత వాళ్ళ బిడ్డకు వాళ్ళకి చెందాలనుకుంటారు ఎవరు కానీ. ఎందుకంటే మనం ఇప్పుడు మామూలుగా ఇంటి నేమ్ వస్తుంది, ఒక నేమ్ వచ్చినప్పుడు ఆ తరతరాల నుంచి వస్తుంది ఇంటి పేరు, గోత్రం అదేవిధంగా తరతరాలు వస్తుంది. అదేవిధంగా స్థలాలు కూడా తరతరాల నుంచి వచ్చేది కాబట్టి వాళ్ళకి చెందే విధంగా చేయాలని దీనికి సంబంధించి అధికారులను కూడా ఆదేశిస్తూ దీన్ని ఎంత తొందరగా పరిష్కరించాలని కూడా తెలియజేసుకుంటా. మీ వల్ల కాకపోతే నా దృష్టికి తీసుకుని వస్తే సీఎం గారి దృష్టి తీసుకుని పోయి దాన్ని కూడా తొందరగా వచ్చే విధంగా పరిష్కారం చేస్తాను కూడా ఈ సభను కూడా తెలియజేసుకుంటున్నాను. దీంతో పాటు ముఖ్యంగా ఇక్కడ మన ఎంఆర్పిఎస్ గోపి గారు కూడా చెప్పారు, ఇక్కడున్న ఆది ఆంధ్రవాడికి సంబంధించినటువంటి స్థలంలో రోడ్డు ప్రాబ్లం ఉందని. ఇప్పుడే సర్పంచ్ నన్ను అడుగుతా. దీని తర్వాత అక్కడ ఏముంది ఎంపీటీసీ గారిని, సర్పంచ్ గారిని, ఇక్కడ ఉండే నాయకులను అడిగి అది గ్రామ కంఠము అయ్యి రిజిస్టర్ అయ్యి ఉంటే ఎవరు అవసరం లే, కలెక్టర్ గారు ఆర్డర్ ఇస్తారు, రెవెన్యూ మినిస్టర్ని తెచ్చి రోడ్డు కొట్టి మీకు వేసుకు ఏ కోర్టు చెల్లదు, అది రోడ్డు వేసే విధంగా సర్పంచ్ గారు ముందుండి మీకు చేస్తారని కూడా ఈ సభను కూడా తెలియజేసుకుంటున్నాను. మొత్తానికి ఇంకా సంబంధించినటువంటి ఇంటి స్థలాలు అడిగారు. ఇంటి స్థలాలు మీకు దగ్గరలో ఉండే చోట ఉందమ్మా. పాడిపేట ఇట్లా కొన్ని చోట్ల హౌసింగ్ కాలనీలు ఇస్తాం. హౌసింగ్ కాలనీలో ఎవరెవరికైతే ఇంటి స్థలాలు లేదో రేపు ఇప్పుడు మీరు జనవరి నుంచి ఇంటి స్థలాల పైన కూడా మీకు అర్జీలు ఇస్తారు. వాటిని కూడా తీసుకుంటే ఆ ఇంటి స్థలాలు కూడా ఇస్తాం. అదేవిధంగా ఆటో వర్కర్స్ కూడా అడిగారు. మీకు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఉండే ఇంటి స్థలాలంతా కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ లేదు. మనకి పాడిపేటలో హౌసింగ్ కాలనీ కడతాం. హౌసింగ్ కాలనీ కట్టినప్పుడు అక్కడ ఇస్తారు.